వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన 50 ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు స్వీకరించారు. ధరలు 23, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 2, రుణమాఫీ 2, ఇతర సమస్యలు 23, మొత్తం 50 దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఆర్జీలను సంబంధిత శాఖ అధికారులకు సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాల కూర్చి వస్తున్న ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వారి పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన పక్షంలో అందుకు గల కారణాలను ఆర్జీదారుడికి తెలియజేస్తూ లిఖితపూర్వక వివరణ అందించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, కలెక్టరేట్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. వస్తే అప్పీల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆర్డీఓ ఏంటంటే గవర్నమెంట్ రేట్ ప్రకారం ఇస్తారు. అప్లై చేసి ఇప్పటికి 10 సార్లు వస్తా ఉన్నాం. ఫైల్ ఈ ఫైల్ అవన్నీ ఫైల్ తీసుకున్నట్టు ఇప్పుడు మేము ఓన్లీ గుడిసెలు ఉన్న వాళ్ళకే ఇస్తున్నాము. అదే బాబు, ఫస్ట్ ఫైల్లో ఓన్లీ గుడిసెలు ఉన్న వాళ్ళకే ఇస్తున్నాము. అసలు ఆ సెక్షన్ లేదు, ఆ యాక్ట్ లేదు, అది ఏమీ లేదు. ఏంటి ఇవన్నీ రాసిస్తున్నారు? ఏంటి దాన్ని బట్టి మళ్ళీ కలెక్టర్ దగ్గర ఇది ఆర్డీఓకి బయట పంపిస్తామని మీరు కూడా ఆర్డీఓని కలిసి ఫిబ్రవరి మంత్లో పెట్టుకున్నారు. ఇది ఎప్పుడో 7-8 నెలల నుంచి నడుస్తుంది. అప్పుడే పెట్టుకోలేదు, పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.